అందరికీ నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి టీడీపీ సీక్రెట్లన్నీ టీడీపీ వాళ్ళ దగ్గర ఉంటాయి, వైసీపీ సీక్రెట్లన్నీ వైసీపీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఏ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు సీక్రెట్లు ఆ పార్టీల దగ్గర ఉంటాయి. మహా అయితే ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర కొంతమంది దగ్గర ఉంటాయి. ఏ పార్టీలో ఎటువంటి అంతర్గత వ్యవహారాలు జరుగుతున్నాయి, ఎవరు బొక్కలేంటి, ఎవరు లెక్కలేంటి, ఎవరు బలాలేంటి, ఎవరు బలహీనతలేంటి అనేది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్ అందరికంటే, ఇంటెలిజెన్స్ అధికారులు వర్గాలు అందరికంటే ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర ఎక్కువ సీక్రెట్లు ఉన్నాయి. మన రాష్ట్ర పరిపాలనా వర్గాలకు సంబంధించి, సామాజిక వర్గాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి 2019కి ముందు వైసీపీ చేసిన రాజకీయ వ్యవహారాలకు సంబంధించి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సాగిస్తున్న పరిపాలనకు సంబంధించి మొత్తం సీక్రెట్లన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ గారి దగ్గరే ఉన్నాయి. ఇంకా అంతకుమించి ఇంకెవ్వరి దగ్గర లేవు. ఎందుకంటే ఆయన ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్ని సెన్సిటివ్ ఇష్యూస్ని డిస్టర్బ్ చేయాలో అన్ని సెన్సిటివ్ ఇష్యూస్లోకి ఆయన వేలు పెట్టాడు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా, మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూతుల వారీగా కూడా రాష్ట్రంలో ఉన్న లక్షలాది పోలింగ్ బూతుల్లో కూడా ఏ పోలింగ్ బూత్లో ఎవరు బలం, ఎవరు బలహీనుడు, ఏ వర్గం అక్కడ ఎక్కువ ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది అనే ఒక డేటా అనలిటిక్స్ కూడా ప్రశాంత్ కిషోర్ తయారు చేసి 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. సో దాని ఆధారంగానే ఇప్పుడు ఐపాక్ ఈ సర్వేలు అవి ఇవి చేస్తుంది. ఐపాక్ వాళ్ళ దగ్గర కూడా కాన్స్టిట్యుయెన్సీ డేటా అదే ఉంది. సో సీక్రెట్లు ఉన్నాయి, డేటా ఉంది, ఆలోచన సరళ ఉంది, పార్టీల బలాలు బలహీనతలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నాయి. సో అందుకు ప్రశాంత్ కిషోర్ చెప్తే నమ్మాలి కదా. ప్రశాంత్ కిషోర్ చెప్తే నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు పార్టీలకు వచ్చింది, కొంతమంది ప్రజలకు వచ్చింది. అందుకే నిన్న ప్రశాంత్ కిషోర్ గారు వదిలిన వీడియోలో ఏముంది, 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు అని చెప్పారు. సో అలాగే భవిష్యత్తులో ఇంకొన్ని అంశాలు బయటకు పెట్టవచ్చేమో, ఇంకో వారం 10 రోజుల్లో ఇంకొన్ని అంశాలు బయట పెడతారేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ తరపున పనిచేస్తున్నారు. అధికారికంగా టీడీపీ తరపున ఆయన పనిచేస్తున్నారు అని అఫీషియల్గా చెప్పనప్పటికీ, టీడీపీ ఏమీ ప్రకటించినప్పటికీ ఆయన టీడీపీ కోసం పనిచేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే ఈ మధ్య తరచూ చంద్రబాబు గారిని కలుస్తున్నారు, లోకేష్ గారిని కలుస్తున్నారు. వాళ్ళ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయనే స్పెషల్ కేర్ తీసుకున్నారు. కొన్ని సామాజిక అంశాలకు సంబంధించి కొంతమందిని పక్కన పెట్టి కొంతమందికి సీట్లు ఇవ్వడానికి సంబంధించి ఆయనే స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇలా ఇన్ని జరిగాయి. సో అందుకే ప్రశాంత్ కిషోర్ చెప్తే నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నమ్మిన తర్వాత ఏం చేస్తారు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నిజంగా ప్రశాంత్ కిషోర్ గనక రాష్ట్ర శ్రేయోభిలాష అయితే, ఈ రాష్ట్రం మంచి కోరుకుంటే, ఆయన టీడీపీ మంచి కోరుకోక్కర్లా, వైసీపీ మంచి కోరుకోక్కర్లా, ఏది చేయక్కర్లా. నిజంగా ఆయన ఈ రాష్ట్ర శ్రేయోభిలాష అయితే ఆయన అప్రూవర్గా మారిపోవాలి, ఆయన సరెండర్ అయిపోవాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సరెండర్ అయిపోవాలి. 2019 ఎన్నికలకు ముందు ఆయన రచించిన సినిమాలు కొన్ని ఉన్నాయి, ఆయన రచించిన కథా స్క్రీన్ ప్లే డైరెక్ట్ చేసిన కొన్ని డ్రామాలు ఉన్నాయి, పొలిటికల్ డ్రామాలు ఉన్నాయి. వాటన్నింటినీ రివీల్ చేసేయాలి. ఇదిగో వీటికి కర్త కర్మ క్రియ నేనే స్క్రిప్ట్ రాశాను, వాళ్ళు అమలు చేశారు, సో అది మీరు నమ్మారు, మీరు నమ్మి వాళ్ళకు ఓట్లేశారు, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, సో మీరు మోసపోవడానికి కారణం నేనే, కాబట్టి నన్ను క్షమించండి అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాలి. చెప్తేనే సరెండర్ అయినట్టు, లొంగిపోయినట్టు, అప్రూవర్గా మారినట్టు. అలా ఎవరు చెప్పరు. ఆయన అప్పుడు చేసింది బిజినెస్. అప్పుడు ఆయన ఆ పార్టీతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఒప్పందం చేసుకొని ఒక సెఫాలజిస్ట్గా ఆ పార్టీని గెలిపించడానికి బిజినెస్ చేశాడు. ఆ బిజినెస్తో ఆయన కొన్ని 100 కోట్లు పోగేసుకొని బీహార్లో ఎన్నికల్లో దూరుతున్నాడు, బీహార్లో రాజకీయ పార్టీ పెట్టాడు. సో ఇప్పుడు టీడీపీతో కూడా ఆయన చేస్తున్నది బిజినెస్, పొలిటికల్ బిజినెస్. ఈ దేశంలో అత్యంత ఖరీదైన బిజినెస్ అది, పొలిటికల్ బిజినెస్. ఆ పొలిటికల్ బిజినెస్ ప్రశాంత్ కిషోర్ చేస్తున్నాడు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వాడుకుంటున్నాడు. నేను చెప్పేది మీకు బాగా అర్థమైందేమో. 2019 ఎన్నికలకు ముందు ఆయన చెప్పినవి చేసినవి అన్నీ కూడా నమ్మిన ప్రజలు ఇప్పుడు కూడా అవన్నీ కూడా నమ్మాల్సి వస్తుంది. సో ఆయన అప్పుడు తప్పులు చేయించింది ఆయనే, ఇప్పుడు అవన్నీ తప్పులు అని చెప్తున్నది ఆయనే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రజల పొలిటికల్ ఎమోషన్స్తో ఎవరో ఆడుకోవడం ఏంటి? ఎవరో ఒక వ్యక్తి మన పొలిటికల్ ఎమోషన్స్తో ఆయన కంట్రోల్ ఉండడం ఏంటి? మన పొలిటికల్ రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో ఉండడం ఏంటి? సో మన పొలిటీషియన్స్ చేతగాక ఆయన దగ్గర బందీగా అయిపోయారా?
అనేది ఆలోచించాలి. యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీనే రాజ్యాంగేతర ఐడియాలజీ, చాలా దరిద్రమైన ఐడియాలజీ. సిఫాలజిస్టులుగా ఉండొచ్చు, సర్వేలు ఇంటెలిజెన్స్లు అవి ఇవి చేయొచ్చు, కానీ నచ్చని వాడి పట్ల ఫేక్ ప్రచారం చేసి ఫేక్ ప్రాపగండా చేసి బురద జల్లి అయినా సరే తమ క్లయింట్ని అధికారంలోకి తీసుకురావాలనుకునే దుర్మార్గమైన ఐడియాలజీ ప్రశాంత్ కిషోర్ చేశారు. సో ఇప్పుడు ఆయన చెప్పింది మళ్ళీ నమ్మాల్సి వస్తుంది. వాళ్ళు అలా చేశారు, వైసీపీ అప్పుడు అలా చేసింది ఇలా చేసిందని. సో ఈ విషయం పట్ల ప్రశాంత్ కిషోర్ గారు చెప్పే ప్రతి అంశం పట్ల కూడా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ రేపు పొద్దున్న ఆయన టీడీపీ జనసేన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో 2029 నాటికి మళ్ళీ వైసీపీకి వెళ్ళొచ్చు, వైసీపీతో మళ్ళీ ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఏముంది, పొలిటికల్ బిజినెస్. ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడండి, హరీష్ సాల్వే ఉన్నాడు. 2013లో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ ఇప్పించడానికి ఆయన పనిచేశాడు 2013లో. ఇప్పుడు 2023లో అదే వ్యక్తి చంద్రబాబు గారికి సుప్రీంకోర్టులో బెయిల్ ఇప్పించారు, అదే ఈ బెయిల్ ఇప్పించారు, చూశాం కదా. సో ఇట్లా సుప్రీంకోర్టు కదా, హైకోర్టులోనే బెయిల్ వచ్చింది కదా. ఎనీవే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదించిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు గారి తరపున వాదించారు. అంటే లాయర్లకి, పొలిటికల్ బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ వృత్తి ఏంటంటే వాళ్ళు ఆ వ్యక్త ఈ వ్యక్త, ఆ కులమా ఈ కులమా, ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడరు. వాళ్ళ బిజినెస్ నడవాలి అంతే, వాళ్ళ వృత్తి నడవాలి. సో అందుకు కొన్ని ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఆ ఎమోషన్స్కే గురి కావద్దు అని నేను అంట. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైందంట.